అన్నా పేపర్ అందులో పెట్టే కదా. కేసు రాశారా లేకపోతే ఫైన్ వేసారన్నా? ఫైన్ ఎంత అని ఏం చెప్పలేదు. ఆ, ఫస్ట్ ఆ పేపర్ మీద రాసి ఇలా ట్రిపుల్ వేసారు, 420 ట్రిపుల్ వేసి ఆ. రాశాడు. తర్వాత లోపల కౌంటర్ కాడికి వెళ్తే అప్పుడు బండి ఇన్వాయిస్ షోరూమ్ ఇన్వాయిస్ పెట్టించుకుని ఆ ఇన్వాయిస్ ని బట్టి ఇంత కట్టాలని మళ్ళీ పెట్టాడు. అవునా, ఇప్పుడు అసలు నీకు ఏ పర్పస్ వేసాడన్న కేసు? లోకల్ బిజినెస్ చేయొద్దు, వచ్చి పోవాలి తెలంగాణలో అంతవరకే, ఏపీ క్యాబ్ చెప్పొద్దేనన్నా? చెప్పొద్దు, రావాలి వెళ్ళాలి అంతవరకే. అవునా. ఇప్పుడు ఉమ్. ఓలా ఊబర్ మరి ఇప్పుడు కంపెనీలో షీట్లు కొట్టుకోవచ్చన్నా? ఉమ్. కంపెనీలో షీట్లు ఎత్తారు కదా. చేసుకోవద్దంట. ప్రతిదీ అసలు ఏది చేసుకోవద్దు. అడిగాను సాఫ్ట్వేర్ లో చేసుకోవచ్చా మరి నైట్ టైం గానీ డే టైం గానీ అని అడిగాను. ఆ, లేదు, మీరు కేవలం రావాలి వెళ్ళాలి అంతవరకే. అసలు ఏపీ క్యాబ్ ఇక్కడ తిప్తాక లేదంటున్నారన్నా? అసలు లేదు, అసలు రావాలి వెళ్ళాలి అంతవరకు క్లియర్ గా అడిగాను నేను. అవునా. నేను మా ఇంకా 2-3 బళ్ళు ఉన్నాయి మా వాళ్ళే. నేను టీవీ కూడా తెచ్చాను మొన్న. నేను తెచ్చాను 3 months ఇప్పుడు నీకు ఎంత ఆసిరపేటలో. ఫైన్ ఎంత వేసారన్నా? ఫైన్ ఏం లేదు, ఈ ఫుల్ ట్యాక్స్ కట్టమన్నారు. ఎంత? 1,26,000. 1,26,000 కట్టావన్నా? ఇంకా లేదన్న, బండి అక్కడే ఉంది. ఏంటి ఇప్పుడు నీ బండి ఇవ్వలేదా? ఇవ్వలేదు, బండి ఇస్తే ఇబ్బంది ఉంది. ఆంధ్రాకి వెళ్ళిపోతాం ముందు కడుతున్న తర్వాత వేరేసి. అప్పుడు ఆ డబ్బులు 1,20,000 కట్టేదాకా ఎవరన్నా? ఎవరు 1,26,000